పాత జనరేషన్లో 60 ఇయర్స్ వచ్చినా కూడా పిల్లల్ని పుట్టించే స్టామినా ఉండేది. నైట్ పడుకోం, పగలపూట పడుకోం. మన ఏదో ఒక వీడియో చూస్తుంటే ఒక అమ్మాయి చెప్తుంది, హస్తప్రయోగం చేసిన వాళ్ళకి చెప్తున్నా, సెక్స్ చేయడరా మాతోనన్నా కూడా. సార్, పాత జనరేషన్లో 60 ఇయర్స్ వచ్చినా కూడా పిల్లల్ని పుట్టించే స్టామినా ఉండేది. ఇప్పుడున్న జనరేషన్లో 35-40 కూడా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయిన ఫీలింగ్లో ఉంటున్నారు. ఎందుకంటారు? ఇప్పుడు నా గురించి నేను చెప్తానబ్బా. నేను 31 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. 58 ఇయర్స్ నాకు ఇప్పుడు. నాకు మెడిసిన్లో వచ్చే వరకు హస్తప్రయోగం అనేది తెలియదు. నువ్వు రమ్మండి, నేను మెడిసిన్లో వచ్చే వరకు కూడా హస్తప్రయోగం చేస్తారనేది నాకు తెలియదు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా ప్రభావం అనుకోండి, ఆ పోనోగ్రఫీ అనుకోండి, చిన్న పిల్లవాడికి తెలుసు హస్తప్రయోగం. తెలుసా లేదా? ఆడు చేసుకుంటున్నాడు. తెలిసి తెలియని వయసులో మా వయసు ఉన్న వాళ్ళలో తక్కువ ఉండే ఆ సమస్య లేకుండే. ఇప్పుడు నాకు తెలిసి మా దగ్గర తల్లులు పట్టుకొస్తున్నారు, 7th 8th నుంచి మొదలు పెడుతున్నారు. వీర్యం వెళ్ళకుండానే హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. వీర్యం వెళ్ళట్లేదు అని హస్తప్రయోగం చేసుకుంటూ బాహ్యప్రాంతి పొందుతున్నాడు. ఎందుకు వీక్నెస్ రాదు? ఎందుకు సమస్యలు రావు? వస్తాయి. కాబట్టి ఈ సోషల్ మీడియా వల్ల పోనోగ్రఫీ కామన్ లేనివాడికి తెలిసింది సమస్య. ఇది అసలు ఇవన్నీ అలవాటు ఉండడం వల్ల, చెడు వ్యసనాలు ఉండడం వల్ల ఈ సమస్యలు చాలా వస్తున్నాయి. లైఫ్ స్టైల్, ఇప్పుడు మీరున్నారు, ఇంకో బాబు ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఒక కేటగిరీ చేద్దాం. మనం 10 మందిని హస్తప్రయోగం చేసుకుని వాళ్ళకి తీసుకుందాం, చేసే వాళ్ళకి తీసుకుందాం. ఇద్దరు ఈ గ్రూప్ 2 గ్రూప్ పేల్స్ ఇక్కడ కంపేర్ చేస్తే హస్తప్రయోగం చేసుకున్న గ్రూప్ వీక్ ఉంటుంది, హస్తప్రయోగం చేసుకున్న గ్రూప్ ఆరోగ్యంగా ఉంటుంది. శీఘ్రస్ఖలనం, అంగస్తమన తగ్గడం, సైజ్ తగ్గటం, సెన్సేషన్ అంటే ఎక్కువైపోవడం, అతిగా సెక్స్ అవ్వడం, సెన్సిటివ్ పెనిస్. అలాగే నైట్ ఫాల్స్, ఎక్సెస్ నైట్ ఫాల్స్, వారానికి 2 సార్లు నైట్ ఫాల్ అవ్వాలి. నిద్రలోకి పెళ్లి కాకముందు సెక్స్ చేయం కాబట్టి వీర్యం ఎట్లా బయటికి రాలే, ఉత్పత్తి అవుతుంది. మన బాడీలో బ్లడ్ ఉత్పత్తి అవుతుంటుంది కదా, వీర్యం కూడా ఉత్పత్తి అవుతుంటుంది. మనం సెక్స్ మన చేతి ద్వారా తీయం. ప్రకృతి ఏం చేసింది, దేవుడు ఏం చేయడం, నిద్ర రూపంలో వారం 2 సార్లు బయటికి తీస్తాడు, బయటికి రాస్తుంది అంతే. దానికి అలా దేవుడు తీస్తున్నాడు అంతే, తీయాలి. దేవుడే తీస్తాడు, మన ప్రకృతి కాకుండా. కానీ మనం తీయకూడదు. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తే కింద విమర్శలు వస్తాయి నాకు. హస్తప్రయోగం చేసిన వాళ్ళకి చెప్తున్నా, సైజ్ పాడవుతుంది, టైమింగ్ పాడవుతుంది, పవర్ పాడవుతుంది, 3 పాడవుతుంది. మొత్తం పవర్ బాక్స్ పాడవుతుంది. పవర్ ప్లే ఉండదు వాడికి లైఫ్లో. ఇప్పుడు మా దగ్గర 21, 20, 17, 18, 30, 28, 30, 40 లోపల 50-60% చూస్తే 50 దాటిన తర్వాత తక్కువ వస్తారు. అంటే ఆ వయసులోకి సమస్య తక్కువ ఉంది, ఈ వయసులోకి సమస్య ఎక్కువ. మన ఏదో ఒక వీడియో చూస్తుంటే ఒక అమ్మాయి చెప్తుంది, ముస్తోలు చేసినంత సెక్స్ ఈ పొరగాలు చేయలేదు ఈ మధ్య అంటుంది. అంటే యూత్ అంతా పాడైపోయింది. దేనివల్ల? ఈ చెడు సవాసం, చెడు వ్యసనాల వల్ల. సిగరెట్ తాగితే మగతనం తగ్గుతుంది, మందు తాగినా మగతనం తగ్గుతుంది, నైట్ పడుకోకపోయినా మగతనం తగ్గుతుంది, బూత్ సినిమాలు చూసినా మగతనం తగ్గుతుంది, హస్తప్రయోగం చేసినా మగతనం. ఇప్పుడు ఎన్ని కారణాలు ఉన్నాయి? జనాలు ఏమనుకుంటారు, దేంతో చాలా కారణాలు ఉన్నాయి అంగస్తమనం తగ్గడానికి. సాయంత్రం 7:30 నుంచి సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి మన బ్రెయిన్లో, మన బీజకోశాల్లో. 7:30కి పడుకోవాలి. కాదు కుదరాలంటే 10:30కి పడుకోవాలి. కాదు నేను 2 o'clock పడుకుంటా, 3 o'clock పోయినట్టే. అది మళ్ళీ పగలపూట పడుకుంటే ఉత్పత్తి కావు. ఎందుకు? పగలపూట సూర్యుడు ఉంటాడు భూమి మీద, నైట్ సూర్యుడు ఉంటాడు, బ్లాక్ కలర్ ఉంటుంది. ప్రకృతి దేవుడు రాత్రి కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి, పగలు కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో షుగర్ ఎక్కువ ఉంది, వరల్డ్ వైడ్గా డయాబెటిక్ సిటీ అంటారు. ఎందుకు? ఇక్కడ సరిగ్గా పడుకోరు, నైట్ తింటుంటారు, అందుకోసం షుగర్. ఇక్కడ డయాబెటిక్ సిటీ అంటారు హైదరాబాద్లో. నన్ను అడిగితే డయాబెటిక్ సిటీ పక్కన పెడితే వరల్డ్ వైడ్గా అంగస్తమన సమస్య హైదరాబాద్లో ఎక్కువ ఉంది అనుకుంటున్నాను. ఎందుకు? అంతమంది పేషెంట్ ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు నేను బొంబాయిలో ఉన్నాను అనుకోండి, 12 సంవత్సరాలు ఎక్కడ చూశాను నేను. నైట్ లైఫ్ లేదు బొంబాయిలో. హైదరాబాద్ నైట్ లైఫ్ ఉంది. చూడండి, 2:30 గంటలకు 3 గంటల దోశ తింటుంటారు రోడ్డు మీద. మనం ఎప్పుడు ప్రకృతికి విరుద్ధంగా వెళ్తామో మన బాడీలో చేంజెస్ వస్తుంటాయి. దేవుడు ఏం చేశాడు, దినమంతా పని చేసుకోండి, రాత్రి అంతా విశ్రాంతి తీసుకోండి. బాడీ డీటాక్స్ అవ్వాలా, రీజనరేట్ అవ్వాలా బాడీ. ఆ పండుకుంటే అవకాశం ఇచ్చినాడు. మళ్ళీ మనం ముఖ్యమైన అవయవాలన్నీ ఫ్రెష్ అవుతాయి, రీజనరేట్ అవుతాయి, డీటాక్స్ అవుతుంది మన బాడీ. మళ్ళీ
ఈ సమస్యలు లేకుండా ఉంటాయి. నైట్ పడుకోం, పగలపూట పడుకోం, ఎక్సర్సైజ్ చేయం, వాకింగ్, అస్తమానం బూత్ సినిమాలు చూస్తాం, హస్తప్రయోగం చేస్తాం, అన్నీ చేస్తామంటే సమస్యలు వచ్చినట్టే, వచ్చి పైన పడినట్టే. దాంపత్య జీవితం శృంగారంలో సునామీ వస్తుంది. ఇప్పుడు సునామీ రాబోయే రోజుల్లో చెప్తాను కదా. సెక్స్ చేయరా అంటే చేయండిరా బాబు నాతో కూడా అంటే అంటాడు, మగాడు చేయడానికి అంత రెడీ ఉండడు. అన్ని రోజులు అంత బ్యాడ్ డేస్ రాబోతున్నాయి అనుకుంటాను నేనైతే. ఎవరైనా ఆహ్వానించినా కూడా సెక్స్ చేయండిరా మాతోనన్నా కూడా సెక్స్ చేయని స్థితిలో ఉంటాడు మగాడు. అంత ఘోరంగా మారుతున్న స్థితి. అదంతా ఏం లేదు, మన లైఫ్ ఇస్టైల్ అమ్మా, మన చేతులారా పాడు చేసుకుంటాం. నేను చెప్పేది ఒకటే, మీరు నైట్ తొందరపడుకోండి, మార్నింగ్ విటామిన్ డి 7 to 8 డైలీ తూచా తప్పకుండా చెప్పులు లేకుండా భూమి మీద గడ్డి మీద వాకింగ్ చేయండి. విటామిన్ డి లేకపోతే మీ బాడీలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, నైట్రేట్స్ అనే కెమికల్ రాకపోవటం వల్ల అంగం సరిగా స్తంభించదు. నైట్ పడుకోకపోతే ల్యూటినైజింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, టెస్టాస్టెరాన్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్, థైరాయిడ్, ఈ అన్ని హార్మోన్స్ రాకపోవడం వల్ల అంగం స్తంభించబడకపోవచ్చు. నైట్ పడుకోండి, మార్నింగ్ వాక్ చేయండి, సాయంత్రం ఎక్సర్సైజ్ చేయండి. బూత్ సినిమాలు, బోర్లో పడుకోవడం, హస్తప్రయోగం, మందు, సిగరెట్, గుట్కా ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉంటే మానేసేయండి.